గ్రహిస్తారు. ప్రజలకు అర్థమైనప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళే పల్సన్ అవుతారు. ఓకే, రైట్. మోహన్ గారు, మీ పార్టీ స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్సీ ఇక వర్గీకరణను ఎలా చూస్తోంది? అమ్మా ఏంటి భవిష్యత్ కార్యాచరణ? కా- కా- కాంగ్రెస్ పార్టీ కన్నా ముఖ్యంగా మా మిత్రులను చెన్నై నేను కోరేది ఏంటంటే ఎంఆర్పిఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఈ మాలా మాదిగలు లేరిన్లా మాంగ్ ఉన్నారు, దక్కలి ఉన్నారు, మాస్ట్ ఉన్నాడు, గోసంగ్ ఉన్నాడు, ఉపకులాలు ఉన్నాయి. నేతకాన్ ఉన్నాడు. వాళ్ళు ఎవరైనా మనకన్నా ఎక్కువ లాభపడ్డారో ఒకసారి మంచి మనసుతో ఆలోచించమని చెన్నై గారిని కోరుతా ఉన్నా. ఫస్ట్ ఎంఆర్పిఎస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క ఎస్సీ జాబితాలో ఉన్న అన్ని కులాలకు వారి జనాభా ప్రాతిపాదికన రావాలనేది ఎంఆర్పిఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎంఆర్పిఎస్ ముఖ్య ఉద్దేశం ఏంటిది? దాదాపు 60 కులాలు. మా సీనియర్ బీజేపీ నాయకులు చెప్పినట్టు ఈ దేశంలో 60 కులాలు ఉన్నాయి. ఉదాహరణకు మన రామ్నాథ్ కోవింద్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసిండు. ఆయన ఎస్సీ లిస్టులనే వస్తాడు. అక్కడ కులం వేరైనా అది భారతదేశంలో లెక్కేసినప్పుడు ఆయన ఎస్సీ కిందనే వస్తాడు. కాబట్టి మేమేమంటున్నామంటే ఎస్సీ కులాలు ఎందరైతే ఉన్నారో వారి జనాభా నిష్పత్తిలో వారికి లాభం జరగాలి, అప్పుడే సర్వోన్నతమైన అభివృద్ధి జరుగుతుంది అనేది ఆలోచన. అంతే తప్ప మాలోళ్ళకి అద్దు, మాలోళ్ళు మంచోళ్ళు కాదు, మాలోళ్ళ సంఖ్య తక్కువ ఉన్నదని అంటలేం. ఎవ్వల సంఖ్య ఎంత ఉన్నదో ఆ సంఖ్య ఆధారంగానే నడవాలని అంటున్నాం. మేము ఇయ్యాల చెప్తున్నాం. చెన్నై గారు ఒక మాట మీరు మంచి మనసుతో ఆలోచన చేయరు, మీరు మాట చెప్పారు. మాలలు తక్కువ అని ఎప్పుడు మేము అనటం లేదు. మీరు ఎందరు ఉన్నారో మీ యొక్క వాటా అంతా తీసుకోవాలి. మేమెందరు ఉన్నారు మాదిగోళ్ళు అంతా, డక్కోళ్ళు ఎందరు ఉన్నారు డక్కోళ్ళది. అట్లనే సింధోళ్ళు ఎంత ఉంటే సింధోళ్ళు, ఇట్లా నేతకాని ఎంత ఉంటే నేతకాని. కాబట్టి వీటన్నింటినేది జనాభా ప్రాతిపాదికన ఆయా కులాలకు రావాల్సిన నిష్పత్తి ప్రకారం వారికి కేటాయించితే మంచిది, వాళ్ళు మనతోని సమాన అభివృద్ధి చెందుతారు అనేది ఎంఆర్పిఎస్ ముఖ్య ఉద్దేశం. వ్యక్తిగతంగా నా ఉద్దేశం కూడా అంతే. ఎందుకంటే మాలలు ఎదిగిండ్రు, మాదిగలు ఎదిగిండ్రు అనేది కాదు, అసలు ఎదిగని కులాల గురించి ఆలోచించవలసిన బాధ్యత ఎదిగిన మన మీద లేదా? మరి వాళ్ళు ఎదగాలన్నప్పుడు మనం కూడా మన లిస్టులో మన షెడ్యూల్ అనే ఒక క్యాస్ట్ అనే లిస్టులో ఉన్న వాళ్ళందరినీ మనం కూడా ఏకం చేయాలి. వారి వాటా వారికి ఇచ్చి వారిని మనతోని నడిపించి మనతోని సమానంగా అభివృద్ధి చేసుకునే బాధ్యత మనకు లేదా? కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ తీర్పును మీరు శిరసా వహించి అమలు చేస్తారా అమలు చేయరా ఆయా ప్రభుత్వాలు ఆలోచించుకుంటాయి. మేము అమలు చేయకపోతే ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వాలకు తెలుసు. అమలు చేస్తే లాభం ఏంటిది అంటే అట్టడుగున ఉన్న ఎస్సీలు ఎవరైతే ఎలాంటి లబ్ధి పొందని మాస్టర్లు ఉన్నారు, చాలా కులాలు ఉన్నాయి. ఆ ఉప కులాలు ఎవరైతే ఉన్నారో ఒకడో ఇద్దరు ఉద్యోగం చేసుకొని చదువుకునే అవకాశం చాలా మంది. సార్ ఇవాళ నేను చెప్తా ఉన్నా, మాస్టర్లు కానీ సింధోళ్ళు కానీ సింధిమాది కానీ డక్కలు కానీ అసలు వీళ్ళకి బడి అంటే ఏందో కూడా తెలియదు. మరి అటువంటి వానికి అవకాశం ఇస్తే బడికి వచ్చి చదువుకుంటాడు కదా. మన అంబేద్కర్ ఏం చెప్పిండు? బోధించు, సమీకరించు, పోరాడు. మరి మనకు మనమే బోధించుకుంటలేం, మనది మనమే తుడుచుకుంటున్నాం. తప్పు కదా ఇది. మనం కొంత ఎదిగినప్పుడు మన కులంలో ఉన్న మన లిస్టులో ఉన్న ఇతర ఉప కులాలను కూడా మనం క్రోడీకరించి వాళ్ళ అభివృద్ధికి పాటుపడవలసిన బాధ్యత చెన్నై మీద లేదా, అరపల్లి మోహన్ మీద లేదా? కాబట్టి ఈ వర్గీకరణ అనేది విత్ ఇన్ ద ఎస్సీస్ లోపల అలా జనాభా నిష్పత్తిలో ఇయ్యమనే మాట సుప్రీంకోర్టు చెప్పింది. ఇక బీజేపీ ప్రభుత్వం చేసింది అంటే కాదు. బీజేపీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాలు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు, చేసుకోవచ్చు, కానీ జనాభా ప్రాతిపదికనే చేయమని అఫిడవిట్ ఇచ్చింది. దానికి అనుగుణంగా చాలా మంది ఇంప్లీడ్ అయినాడు, పివి రావు అయినాడు, రకరకాలుగా ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు చివరికి ఒక తీర్పు ఇచ్చింది. ఏమంటుంది? ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు, ఏ జనాభా ఎక్కువ ఉన్నదో ఆ జనాభా ప్రకారం మీరు ఇవ్వండి అంటుంది. దాన్ని అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదివిండ్రా చూసిండ్రా అంటే అన్న ఒక్కటి చెప్తూ, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెన్నై చూడకుంటున్నాడా? ఎన్ని రోజులు నిద్రలు ఉంటాడా మా చెన్నన్న? పండుకొని ఉంటాడా? అందరు చదివిర్రు. మీరు 1వ తారీఖు నాడు మొన్న మీటింగ్ పెడితే మా మనసులో ఏమి కలుషితం లేదు, మీ మీద మాకేమి అభ్యంతరం లేదు. ఎవరైనా ఏ కులమైనా వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మీటింగ్ పెట్టుకునేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కే కదా, కాన్స్టిట్యూషనల్ రైట్ అయినా.
కాబట్టి అలా మీరు మీటింగ్ పెట్టుకొని ఎంతమంది ఉన్నారో చూపించుకోరి. నేను చెన్నైని ఒకటి కోరుతా ఉన్నా, మీరు ఎక్కువ జనాభా ఉంటే మీకే ఎక్కువ రాని, అర్థంటలేం. మాలలో ఎక్కువ ఉన్నారు అన్నప్పుడు లెక్క తీసి మాలలకే ఎక్కువ శాతం రాని, 8 కాదు 9% మీకే రాని, మాకేం అభ్యంతరం. కాబట్టి మన లెక్కలకు సహకరించండి, మన లెక్కలకి ఇన్ని ఉన్నాయని చెప్పండి, అంతే తప్ప మనకన్నా పాపం వాడు కింద ఏమంటారు, వెనకట చిన్నప్పుడు ఏం చెప్తారు, మూతికి ముంత ముటి వెనక చాట కట్టుకుని తిరిగిన మనం అని చెప్పుకునేటోళ్ళము. మరి మనల్ని ఇంకా అట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా పైకి తీసుకురావాల్సిన బాధ్యత మాలమాదిగల పెద్ద మనుషుల మీద లేదా? ఎందుకు వర్గీకరణకు వ్యతిరేకం చేయండి, ఎంత జనాభా ఎంత ఉంటుందో ఆ జనాభా ప్రాతిపదికన ఇవ్వండి. మాలమాదిగలు నిజంగా, నేను చెప్తున్నా వ్యక్తిగతంగా, మాలమాదిగలు నిజంగా లీడర్లు అయితే ప్రైవేట్ లో రిజర్వేషన్ కావాలని ఎందుకు మీ నినాదం తీసుకొని ఉద్యమాలు చెప్తలేరు? ఈ చిన్న విషయానికి ఏబిసిడి వర్గీకరణ ఈ 15% అయినా తనలాడతారు, ఈ గిరిగీసుకొని ఇలానే కొట్లాడతారు. ఎందుకు? అది అవసరమా? ఆటోమేటిక్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే చెప్పిండు, జిస్కా ఒత్కా భారీ అంటే ఎవ్వరికి ఎంత జనాభా ఉంటే ఆ వర్గం ఆ జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ అనుభవించాలి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ తెచ్చిర్రు, ఇప్పుడు లోకల్ బాడీస్ లో 33 ఉండే 50% చేసిర్రు కదా. ఇప్పుడు లోకల్ బాడీస్ లో మహిళలే కాక ఇప్పుడు అసెంబ్లీలో చేస్తామని మోడీ గారు చెప్తున్నారు, సంతోషం. ఎందుకంటే నేను అనేది ఒక్కటే అమ్మా, ఈడ మాలలకు మేము వ్యతిరేకం కాదు, మాదిగలు అన్నదమ్ములే, ఒక్కటే లిస్టులో ఉన్న కులాలు. ఈ కులాల లోపల అనగారి అసలు రిజర్వేషన్ అంటే తెలువని చిన్న చిన్న క్యాస్టులు ఇదే లిస్ట్ లో ఉన్నాయి. దయచేసి జనాభా ప్రకారం ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది, అంతే కదా మీరు చెప్పేది? ఒక్కటే మాట, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, మన రేవంత్ రెడ్డి గారు తప్పక నేను అమలు చేస్తా అన్నాడు. ఎస్, అందరికి న్యాయం జరుగుతుంది, మాస్టర్లకు జరుగుతుంది, సింధోళ్ళకి జరుగుతుంది, మాలోళ్ళకి జరుగుతుంది, మాదిగోళ్ళకి జరుగుతుంది, నేతకానోళ్ళకి జరుగుతుంది, గోష్కోళ్ళకి జరుగుతుంది. ఇంకా ఏ కులాలు అయితే ఈ రాష్ట్రంలో ఎస్సీలలో ఉన్నారో వాళ్ళందరికీ మంచి న్యాయం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి తప్ప మనకు వ్యక్తిగతంగా మందకృష్ణ ఇట్లా అన్నాడు కాబట్టి నేను అట్లా అంటాను. మందకృష్ణ పక్కకు పెట్టు, చెన్నై పక్కకు పెట్టు. సమాజ కోణంలో ఆలోచించి ప్రతి మనిషిని మనిషిగా గౌరవించి ప్రతి మనిషిని మంచిగా బతికే విధంగా తోటి మనిషిగా మనం సహకారం చేయాలి అనేది ఒక నినాదం తీసుకోవాలని నేను అంటా ఉన్నా. ఓకే, చెన్నై గారు, మీరు మోహన్ గారితో ఏకీభవిస్తారా? దీని గురించి మాట్లాడదాము. దత్తాత్రేయ గారి ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. దత్తాత్రేయ గారు, ఒక నిమిషం. మోహన్ గారు మళ్ళీ మాట్లాడుతున్నారు, ఒక నిమిషం అండి. ఏ జనాభా ఎంత ఉంటే అందరికీ అంతే.